వచ్చినాయా? మరి ఏమొచ్చినట్టు మోడీ కాలంలో? బేటీ పడావో బేటీ బచావో, అమృత్ కాల్, మనుకాల్, మశానం కాల్ అన్ని నినాదాలే తప్ప ఏ ఒక్క కూడా పని జరగలే. అందుకే నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, ఇవాళ నరేంద్ర మోడీ మన గోదావరి నదిని ఎత్తుకొని పోతా అంటా ఉన్నాడు. ముఖ్యమంత్రి ఏమో నోరు ముడేసుకొని కూర్చున్నాడు. ఇదివరకే కృష్ణా నదిని కేఆర్ఎంబీకి అప్పచెప్పినారు. అదేవిధంగా ఇవాళ అన్నీ కూడా నాకు టైం లేదు. నేను 8:55 ఉపన్యాసం బంద్ చేయాలా? ఈసీ నా మీద నిషేధం పెట్టింది. మీరు ఒక 10 నిమిషాలు దయచేసి నినాదం ఆపాల. ఇవాళ నరేంద్ర మోడీ మన గోదావరిని ఎత్తుకపోతా అంటున్నాడు. ముఖ్యమంత్రి ఏమో నోరు కూడా తెరుస్తలేడు. ఇదివరకే కృష్ణానదిని ఉంచబోయి కేఆర్ఎంబీకి అప్పచెప్పినారు. ఇవాళ కనీసం ఖమ్మం పట్టణంలో మురికి నీళ్ళు వస్తూ ఉన్నాయి. మన మహిబాద్ నియోజకవర్గంలో కూడా డోర్నకల్ కానీ, మహిబాద్ కానీ, నర్సంపేట కానీ భయంకరంగా మంచినీళ్ళ సమస్య వస్తూ ఉన్నది. 8 ఏళ్ళు మంచిగా నడిచినటువంటి కరెంట్ ఎక్కడ పోయింది? భగీరథ ఎక్కడ పోయింది? దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. 70 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఏనాడు కూడా ఎక్కడ కూడా గిరిజనులను గౌరవించలే. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో సేవాలాల్ మహారాజ్